నమస్కారం. వెనిలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శావల్యపురం పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేసిన డీఎస్పీ. గీతాంజలి స్కూల్ నందు విద్యార్థులకు మోటివేషన్ తరగతులు. నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు శావల్యపురం మండలం పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేశారు. మండలంలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలో పోలీసులకు తెలియజేశారు. సైబర్ నేరాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీసులు ఒక ఫ్రెండ్లీగా ఉంటూ గ్రామాలలో ఘర్షణలకు తావు ఇవ్వకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన వెంట వినుకొండ రూరల్ సిఐ బి ప్రభాకర్ రావు, ఎస్ఐ లోకేశ్వరరావు ఉన్నారు. మీతో మేము అనే ప్రోగ్రామ్ని పల్నాడు జిల్లాలో అంటే రాష్ట్రంలో కానీ బహుశా ఇండియా లెవెల్లో మొట్టమొదటిసారిగా పల్నాడు ఎస్పీ కె శ్రీనివాసరావు గారు ఆయన డిజైన్ చేశారు. దాని ప్రకారం మనం ప్రతి రిసెప్షన్ పల్నాడు జిల్లాలోని 34 పోలీస్ స్టేషన్లో కూడా ఈ యొక్క వెర్టికల్ టీవీలో ఈ రిసెప్షన్ కౌంటర్ దగ్గర ప్రజలు కూడా ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తారో వాళ్ళందరూ కూడా కొన్ని నేరాలపైన అవగాహన కోసం, చాలా నేరాలు చీటింగ్ కానీ లేకపోతే మాయమాటలతో చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఈ గాంజా ఈ యొక్క డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. వాటన్నిటి బారిన పడకుండా మరి అవేర్నెస్ చేయడం కోసం ప్రతి పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి వ్యక్తి చూసి ఈ ప్రోగ్రాం అంతా కూడా మరి మన జిల్లా హెడ్ క్వార్టర్లో డిజైన్ చేసి అక్కడి నుంచి ప్రసారం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటినీ చదువుకొని ఈ యొక్క మోసాల బారిన పడకుండా ఉండడం కోసం ఇది డిజైన్ చేయడం జరిగింది. ఈ మంచి కార్యక్రమం కోసం మనం శావల్యపురంలో ఈ మద్దినేని హరిబాబు డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి దాతలు చేయడం వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ యొక్క డోనర్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఇలాంటి మంచి కార్యక్రమాలకి కొంతమంది అయినా సరే ముందుకు వచ్చి పోలీసు వ్యవస్థకి సహకరిస్తున్నందుకు, అదేవిధంగా ఈ శావల్యాపురం సెంటర్లో కూడా ఎక్కువ కెమెరాలు మరి గ్రామ పెద్దలు కానివ్వండి, అక్కడ వెండార్స్ కానివ్వండి ఎక్కువ పెట్టిస్తే మరి నేరాలను కూడా ఇమీడియట్గా పోలీసు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా ప్రజలందరినీ కూడా మేము కోరేది ఏంటంటే ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు కూడా సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం కెమెరాలు కంపల్సరీగా పెట్టాల్సిందే. వాళ్ళు పెట్టుతో పాటు దాతలు కూడా ముందుకు వచ్చి సమాజ హితం కోసం ఇలాంటి మంచి పనులు చేయడానికి ముందుకు రావాలని మీ ద్వారా కోరుతున్నాను. స్థానిక గీతాంజలి స్కూల్ నందు ప్రముఖ సైకాలజిస్ట్, ఎడ్యుకేషనల్, కెరీర్ కౌన్సిలర్ సుధీర్ సండ్రా 8, 9, 10 తరగతుల విద్యార్థులకు మోటివేషనల్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ సుధీర్ సండ్రా మాట్లాడుతూ చిన్నారులు జీవితంలో ఎదగడం కొరకు మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని సాగాలని, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవిస్తూ భావి భారత పౌరులుగా తమను తాము నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడుస్తూ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలని, చెడు స్నేహాలను ఎట్టి పరిస్థితుల్లో దరిచేరనీయకుండా మంచి విద్యార్థులుగా తల్లిదండ్రుల పేరును, పాఠశాల పేరును, జన్మస్థల పేరును నిలబెట్టాలని పిలుపునిచ్చారు. మీరు మంచి పొజిషన్లో ఉన్నా మీ వాయిస్ లో రెస్పెక్ట్ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను సార్. థ్యాంక్ యూ. అంటే మీరు ఆ స్థాయిలో కూడా మీకు రెగ్యులర్ గా మీ టీచర్స్ మేము అసెంబ్లీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు సార్ చెప్పిన ఈ 3 hours 2.5 hours వాల్యుబుల్ ప్రోగ్రామ్ లో కూడా మీ పేరెంట్స్, టీచర్స్ మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, తోటి వాళ్ళని గౌరవించడం, ఈ సెల్ఫ్ డిసిప్లైన్ ఎప్పుడైతే మీరు అలవాటు పడతారో మీ కెరీర్ బాగుంటుంది. చదువు ఎంత ముఖ్యమో సెల్ఫ్ డిసిప్లైన్, క్యారెక్టర్ వాళ్ళు సార్ వాళ్ళు ఇంకా ఎక్కువ మోటివేట్ చెప్తారు. కాబట్టి మీరు ఈ సార్ ఏమైతే చెప్పారో సుధీర్ చంద్ర గారు దాంట్లో కనీసం 100% కాకపోయినా 50% మీ మైండ్కి ఎక్కించుకొని ఆచరిస్తే మేము మనీయా ఇంకోటి అనేది కాదు. ఇక్కడ మీ కెరీర్ బాగుండి మీరు ఆచరించాలి అని కోరుకునే వాళ్ళం. కాబట్టి దేనికైనా మీ వెల్ విషర్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్
ఆచరించాలని కోరుకుంటూ ఒక్కసారి మనం ఇన్వైట్ చేయగలని తన త్రోట్ స్టేట్ ఏపీ తెలంగాణ రకరకాల స్టేట్ లో క్లాసెస్ షెడ్యూల్ ఉన్నా మీరు ఏ డేట్ ఇచ్చినా ఆ రోజు నేను అరేంజ్ చేస్తానని చెప్పాను. సార్ మనకి ఈ రోజు డేట్ ఇచ్చారు. వచ్చినందుకు మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఒకసారి గట్టి క్లాస్తో గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వినుకొండలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఎక్కడైతే పర్టికులర్ ఇప్పుడు సోషల్ మీడియా కానీ సినిమాల ప్రభావం వల్ల కానీ లేదా చెడు వ్యసనాల వల్ల చెడు సావాసాల వల్ల చాలామంది పిల్లలు బాధపడుతూ అది తెలియకుండా వాళ్ళు తెలియని వ్యసనాల్లోకి వెళ్ళిపోతూ ఉంటే అది కాదు, అసలైన విద్యను నేర్పించాలి, వాళ్ళకి అప్పుడప్పుడు సరైన మార్గ నిర్దేశం జరిగితేనే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారని చెప్పి ఈరోజు ఒక సైకాలజిస్ట్గా నా పేరు సుధీర్ సంగ్రా హైదరాబాద్ నుంచి పిలిపించి విద్యార్థులకి ఈ వయసులో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కరెక్ట్గా అడ్రస్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ బ్రెయిన్లో ఇంజెక్ట్ చేయగలిగితే కనీసం 100లో 1 విద్యార్థి మారిన మా విద్యా సంస్థల నుంచి ఒక అద్భుతమైన సిటిజన్ని భారతదేశానికి ఇచ్చిన వీలవుతుందని చెప్పి అటువంటి ఆలోచనతో ఈరోజు గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లక్ష్మణ్ కిషోర్ గారు అలాగే ప్రిన్సిపల్ మ్యామ్ కృష్ణవేణి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ స్కూల్లో ఆర్గనైజ్ చేసి ఈరోజు పిల్లలకు కూడా రియల్ హీరోస్ నుంచి కాకుండా రియల్ హీరోస్ పక్కన పెట్టి రియల్ హీరోస్ గురించి ఎలా తెలుసుకోవాలనే అంశాన్ని పిల్లలకు కూడా నేను వివరించడం జరిగింది. అలాగే చెడు ఫ్రెండ్షిప్స్ రాంగ్ ఫ్రెండ్షిప్స్లోకి వెళ్ళడం వల్ల నీతో పాటు నీ ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇలా అనేక విషయాల్ని వాళ్ళని సరైన మార్గంలో తీసుకొచ్చే విధంగా ఈరోజు దాదాపుగా 2 గంటల పాటు పిల్లలకి 8, 9, 10వ తరగతి పిల్లలకి క్లాస్ నిర్వహించడం జరిగింది. సో స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి ఫర్ ఆర్గనైజింగ్ దిస్ వండర్ఫుల్ సెషన్ ఇన్ దిస్ టైం. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి దినోత్సవం రోజును సుపరిపాలన దినోత్సవంగా మన భారతదేశ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కట్టా సుబ్బారావు తెలిపారు. పట్నంలోని మార్కాపురం రోడ్డు వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు కట్టా సుబ్బారావు మాట్లాడుతూ వాజ్పేయి దేశానికి బీజేపీ పార్టీకి చేసిన సేవల గురించి వివరించారు. ఆయన లాంటి నాయకులు లేకపోవడం ఎంతో శోచనీయమన్నారు. అనంతరం వాజ్పేయి జయంతి సందర్భంగా పులిహోర పంపిణీ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈరోజు వాజ్పేయి గారి 100వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మనం సుపరిపాలన దినోత్సవంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారిని స్మరించుకుంటూ వాజ్పేయి గారిని స్మరించుకుంటూ ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఎంతో గొప్ప ఈ భారత మాత కన్నా గొప్ప ముద్దు బిడ్డల్లో అత్యంత ముఖ్యుల్లో వాజ్పేయి గారి పేరు చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే 70 సంవత్సరాలు సుదీర్ఘ పార్లమెంటరీగా చేశారు, స్వాతంత్ర సమరయోధులుగా చేశారు. ఆయన కవి, ఎంతో శాంత స్వభావులు. ఒక్క ఓటుతో పార్లమెంట్ లో ప్రధానమంత్రి పదవిని కూడా వదులుకున్నారు. వారు నైతిక విలువలు పాటించిన అతి గొప్ప వ్యక్తి. రాజకీయాల్లో ఈ రోజు నైతిక విలువలు లేకుండా పోతున్నాయి. వారు మాత్రం ఎంతో మంది ఎంపీలు వస్తామన్నా గానీ ఎవరిని ఇది చేసుకుండా ఒక్క ఓటుతోటి ప్రధానమంత్రి పదవి పోగొట్టారు, వదులుకున్నారు. ఆయన అంత గొప్ప వ్యక్తి. భారతీయ జనసంఘ్ నుంచి తర్వాత భారతీయ జనతా పార్టీగా ఆయన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి అద్వానీ గారు, మురళీ మనోహర్ గారు, జోష్ గారు ఎంతో మంది ప్రముఖుల సహకారంతో దేశవ్యాప్తంగా పార్టీని డెవలప్ చేసుకుంటూ 2 సీట్ల నుంచి 200 సీట్ల దాకా వారు ప్రధానమంత్రి 3 సార్లు చేయడం జరిగింది ఈ దేశానికి. ఎంతో గొప్ప వ్యక్తి. వారి యొక్క శిష్యరకంలో నుంచి వచ్చిన తూర్పు ముక్కలే మనకి ఇప్పుడు చూస్తున్న నరేంద్ర మోడీ గారు. మోడీ గారు ఈరోజు ప్రపంచ దేశంలోనే గొప్ప ప్రధానిగా, భారత ప్రధానిగా ఆయన శిష్యుడిగా ఈరోజు ప్రధానమంత్రి చేయడం. అట్లా ఎంతో మందిని తయారు చేశారు వారు పార్టీకి. ఈ దేశం సుఖశాంతులతోటి విశ్వంలో గొప్ప దేశంగా ఉండాలని ఆయన కలలు కన్నారు. ఆ కలల సాకారం దిశగా ఈరోజు భారతదేశం ప్రయాణిస్తుంది.
అలాంటి గొప్ప మహానుభావుడు 6 కాలం చేసిన టైంలో ఈ దేశంలో ఎవరూ లేని 4,000 నుంచి 5,000 మంది ఎమ్మెల్యేలు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ఎమ్మెల్యేలు, 400 పైచిలకు ఎంపీలు, కేంద్ర మంత్రివర్గం, అలాగే ప్రపంచ దేశాల నాయకులు ఆయన యాత్రలో పాల్గొన్నారు వారు కాలం చేసినప్పుడు. అంత గొప్ప మహానుభావులు వాజ్పేయి గారు. వారి ఆదర్శాలను భావితరాలకు ఎంతో ముఖ్యం. వారి ఆదర్శాలు వారిని నిరంతరం స్మరించుకోదగ్గ వ్యక్తి. మన తర్వాత జనరేషన్ కానీ ఎన్నో జనరేషన్లకు కానీ వారి విలువలను మనం అందించాల్సిన ఇది ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం తాతా పాండురంగారావు గారు సహకారం, మా అందరు మూర్తి గారు, పెనుగొండ గాంధీ గారు, ఇలా ఎంతో మంది 500 మంది పులిహార పంచి వారిని గుర్తు చేసుకుంటూ లక్ష్మీనారాయణ గారు, పార్టీ కార్యకర్తలు, దొంత ఆంజనేయులు గారు, వీళ్ళందరూ మేము వచ్చి ఈ కార్యక్రమాలు నా ఆధ్వర్యంలో మాకు చేయడం జరిగింది. వీళ్ళందరూ ఇచ్చిన సహకారంతో పార్టీని ముందుకు తీసుకెళ్తాము, మేము డెవలప్ చేసుకుంటాము. ఇలాగే అన్ని చోట్ల హాస్పిటల్లో పళ్ళు ఎన్నో మండలాల్లో కూడా చేయబోతున్నాము. ఈ ఇచ్చిన అవకాశాన్ని ప్రత్యేకంగా తాతా పాండురంగారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినుకొండ కొత్తపేట నందు గల కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బ్యాంకు ఆవరణ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్ జె అరవింద్ బాబు మాట్లాడుతూ, మా కోస్టల్ బ్యాంకు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలలో సందర్భంగా పట్న ప్రముఖ వైద్యులు డాక్టర్ పివి చలపతిరావు, దంత వైద్యులు ఘంటసాల నవీన్ కుమార్ మా బ్యాంకు ఖాతాదారులకు వైద్య సేవలు, మందులు ఉచితంగా అందజేశారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా బ్యాంకు సిబ్బంది, ఖాతాదారుల ఆధ్వర్యంలో పట్న పురవేదుల నందు ర్యాలీ నిర్వహించారు. వినుకొండ బ్రాంచి పోస్టల్ బ్యాంక్ నందు 26/12/2024 సీనియర్ డాక్టర్లు అయినటువంటి చలపతి సారును మరియు నవీన్ సారు ఆధ్వర్యంలో మన పోస్టల్ బ్యాంక్ వినుకొండ శాఖ వారు ఉచిత మెగా సేవలు మరియు 25 సంవత్సరాలు పోస్టల్ బ్యాంక్ పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ మెగా క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ల యొక్క సలహాలు, సూచనలు మరియు ఉచితంగా మెడిసిన్ అందించడం జరుగుతుంది. అలాగే మా పూర్వ కస్టమర్లకు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు వాళ్ళకు చాలా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా బ్యాంకుకి సహకరించినటువంటి డాక్టర్ల గారికి మరియు కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు ఈ శుభ సందర్భంగా మనస్ఫూర్తిగా కోస్టల్ బ్యాంక్ మేనేజ్మెంట్ తరఫు నుంచి, వినుకొండ శాఖ వారి తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నాగేశ్వరరావు గారు, ఈరోజు కోస్టల్ బ్యాంక్ ఏరియా 25వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా మెగా క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులైనటువంటి డాక్టర్ పివి చలపతిరావు గారు, అలానే దంత వైద్యులైనటువంటి డాక్టర్ నవీన్ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు, అలానే మందులు పంపిణీ అనేది కోస్టల్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వైద్య సేవలను వినియోగించిన అందరికీ, బ్యాంక్ కస్టమర్లకి, ఇక్కడికి బ్యాంక్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోస్టల్ బ్యాంక్ వారి ఒక 25 సంవత్సరాల సెలబ్రేషన్ సందర్భంగా ఉచితమైనటువంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో నేను, నాతో పాటు నవీన్ గారు, డెంటిస్ట్ గారు పాల్గొన్నాం. మరి చాలామంది పేదలకి ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు మందులు కూడా వారు ఇవ్వడం జరిగింది. వీరిని ఈ యొక్క సేవలు ఈ రకంగా ఉపయోగించేందుకు వారిని ప్రత్యేకంగా బ్యాంక్ మేనేజర్ గారిని, వారి యొక్క సిబ్బందిని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. నమస్కారం అండి. మన లాయర్ స్ట్రీట్లో, మన వినుకొండ పట్టణంలో లాయర్ స్ట్రీట్లో ఉన్న కోస్టల్ బ్యాంకు వారికి, అలాగే ఈ కోస్టల్ బ్యాంకులో వారు 25 సంవత్సరాల వార్షిక సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం జరగడం కార్యక్రమం ఉందండి. ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా నాతో పాటు నా డాక్టర్ గారు పివి చలపతిరావు గారు, అలాగే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం
జరిపించినందుకు బ్యాంక్ మేనేజర్, కోస్టల్ బ్యాంక్ మేనేజర్ రుబేంద్ర గారు, అలాగే అసిస్టెంట్ మేనేజర్ అరవింద్ బాబు గారు, అలాగే ఇక్కడున్న స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి క్యాంపులు మరెన్నో జరగాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని శివస్తూపం సెంటర్లో గొప్ప బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముందుగా శివస్తూపం వద్ద అరుణ పతాకాన్ని సీనియర్ న్యాయవాది పీజే లూకా ఆవిష్కరించగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బోదాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. డిసెంబర్ 26వ తేదీ 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని, భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో సిపిఐ కీలక పాత్ర నిర్వహించిందన్నారు. కులాల మధ్య అంతరాలు, అంటరానితనం, ఆర్థిక దోపిడీ లేని సమసమాజం నిర్మాణమే లక్ష్యంగా దున్నేవాడికే భూమి, ప్రజల కష్టంతో సృష్టించిన సంపద అన్ని వర్గాల ప్రజలకు సమానంగా పంచాలని నిరంతరం పోరాడి ఎన్నో సమరశీల పోరాటాలను నడిపిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదన్నారు. వయస్సు నిండి 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా 1925 డిసెంబర్ 26వ తేదీన ఈ దేశంలో ఆనాటికి స్వాతంత్రం రాలేదు. మనకి స్వాతంత్రం లేదు ఆనాడు. ఈ ఎర్ర జెండా పుట్టినప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు. అప్పటికి 1925లో ఆనాటి ఉద్యమాల్లో, ఆనాటి తెల్లదొరలకు వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్ర సంగ్రామంలో ఎర్ర జెండా యువకులు జరుగుతున్న పోరాటాల పైన కొంత కినుక వహించినటువంటి నేపథ్యంలో ఈ పోరాటాల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి, మనం కూడా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా 1925 డిసెంబర్ 26న జరిగినటువంటి కాన్పూర్లో జరిగిన మహాసభలో కామ్రేడ్ ఎస్వి ఘాటే ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా చేసినటువంటి పరిస్థితి ఆనాడు. మొట్టమొదటిసారిగా భారతదేశ స్వాతంత్రానికి తెల్లదొరలు ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి, ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాల్సిందేనని చెప్పి పోరాడి మొట్టమొదటిసారిగా అనౌన్స్ చేసినటువంటి, మొట్టమొదటిసారిగా ప్రకటించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇతడితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.